విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసుః పరేణ నాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి. ఈ మంత్రంతో ఇవాళ పాఠం ప్రారంభమవుతుంది. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వం ఆనసుః పరేణ నాకం నిహితం గుహాయాం బిభ్రాజత్ యతయః విశంతి. మానవుడికి పరబ్రహ్మానుభవం అనేది పరమలక్ష్యం. ఎన్ని జన్మలైనా ఎన్ని రూపాలు ధరించినా చివరికి బ్రహ్మాత్మైక్య అనుసంధానము అనేది ఒక్కటే ధ్యేయం. జీవ దేవ ఐక్యం, దాన్నే అద్వైతం అంటారు. పరమాత్మతో జీవాత్మ ఒక్కటి అయిపోవటం. అటువంటి దానికి మన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనేకమైనటువంటి మాటలతో లక్ష్యం ఒక్కటే. దాన్ని వివరించటానికి ఇంత వాంగ్మయం కావాల్సి వచ్చింది. ఆ వాంగ్మయంలో ఈ ఉపనిషత్తులు అనేటువంటివి మొట్టమొదటివి. ఉపనిషత్తుల్ని సారాన్ని బ్రహ్మసూత్రాల్లో నిబంధించారు వ్యాస పరమాత్మల వారు. ఆ తర్వాత శంకరాదులు భాష్యాలు మొదలైనవి రాశారు. భగవద్గీత ఏర్పడింది. ఇందులో నా కర్మణ, కర్మ అనేటువంటిది చెప్తున్నారు. కర్మతో కాదు. నా ప్రజయ, ప్రజయ అంటే సంతానం, సంతానంతో కాదు. ధనేన, ధనంతో కాదు. ఏమిటి కాదు? మనము అత్యంతమైనటువంటి లక్ష్యంగా ఏదైతే సాధించాలో అది ఈ 3 మార్గాల ద్వారా లభించదు. కర్మం అంటే మామూలుగా చేసే పని, కానీ యజ్ఞము మొదలైనటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు. సాధారణంగా మనం పురాణాలు, ఇతిహాసాలు చూస్తుంటే ఆ రాజు అన్ని యాగాలు చేశాడు, ఈ రాజు ఎన్ని యాగాలు చేశాడు అని చెప్తూ ఉంటారు. ఇంద్రుడికి శతక్రతువు అని పేరు. 100 యాగాలు చేసినటువంటి వాడు
ఇంద్ర పదవికి చేరుకుంటాడు అని. కాబట్టి ఇక్కడ ఈ మంత్రంలో ఏం చెప్తున్నారంటే అటువంటి కర్మలు ఇంద్రాది పదవులను సాధించి పెట్టవచ్చు, కానీ ఆ పదవులన్నిటికీ మూల కారణమైనటువంటి పరమాత్మను మాత్రం ఇవ్వవు అని అన్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అయితే వాటిని చేయటం ఎందుకండి అని. అది చేయటం ఎందుకండి అని ప్రశ్న వేయటం మంచిదే గాని ఎందుకు అని మానివేయటం మాత్రం మంచిది కాదు. ఎందుకనంటే యజ్ఞయాగాది కర్మలకు ఒక మహాప్రయోజనం ఉంది. ఏమిటంటే అది చిత్తశుద్ధి కలిగిస్తాయి. చిత్త అంటే పనికిరాని చెత్త అంతా పేరుకుపోయినటువంటి ఒకానొక సూక్ష్మదేహ స్థితి. అందులో మనకు ఎందుకు పనికిరానటువంటి అనేకమైనటువంటి చెత్త అంతా కూడా రాసులు రాసులుగా పేరుకుపోయి ఉంది. అదంతా శుద్ధి చేస్తే గాని పరమాత్మ యొక్క మార్గంలోకి మనం ప్రవేశించాం. అదే ప్రయోజనం గాని పరమాత్మ అనుభూతి కలిగించడానికి కర్మము పనిచేయదు. కర్మము ఒక సాధనంగా పరమాత్మను చేరుకునేటువంటి మార్గంలోకి తీసుకెడుతుంది. అది కర్మ. కర్మ అంటే ధర్మమేనండి. మనం పురుషార్థాలు 4 అన్నాం. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 అనుకున్నాం కదా. అందులో మొదటిది ధర్మమే ఇక్కడ కర్మ అనేటువంటి శబ్దం చేత వ్యవహరించారు. ఇక రెండవది కామం. అర్థం అనుకోండి, అది కూడా వస్తోంది. అర్థం అంటే ధనం. అర్థం అంటే మానవుడు అర్థించేది. ఇది నాకు కావాలి 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 అని దేన్నైతే అనుకుంటాడో అదంతా అర్థమే. అది వస్తు రూపంలో ఉంటుంది, భావ రూపంలో ఉంటుంది, ఇంకా అనేకమైనటువంటి విధాలుగా ఉంటుంది. అర్థము కావాల్సిందే మనిషికి. ఎందుకంటే జీవనం సాగాలి అని అంటే అర్థం కావాలి. జీవన స్థితికి తావలం అన్నము. అన్నం కావాలంటే అన్న సంపాదన కోసం కావాల్సిన పదార్థాలన్నీ తెచ్చుకోవడానికి అర్థం కావాలి. కానీ అర్థమే పరమార్థం కాదు. అర్థము ఒక సాధనం మాత్రమే. మనం ఏదైనా ఒక తులసి మొక్క నాటాలి అని అనుకుంటే గుణపం కావాలి ఆ భూమిని తవ్వటానికి. కాస్త నీళ్లు పోస్తాం, అందులో ఆ మట్టిని గుల్లగా చేస్తాం, అందులో మొక్కను నాటుతాం. ఈ అర్థము అనేటువంటిది మొక్క నాటడానికి కావలసినటువంటి గుణపము మొదలైనటువంటి వాటిదే కానీ అదే సర్వము కాదు. కాబట్టి నా ప్రజయ ధనేన, ప్రజ అంటే కామం, సంతానం. సంతానం అనేటువంటిది ధర్మబద్ధమైనటువంటి పత్నీగ్రహణం చేసిన తర్వాత ఆమెతో మిథున ధర్మాన్ని పాటిస్తే కలిగేటువంటిది సంతానం. సంతానము అన్నారు దాన్ని. అంటే చక్కగా స్థానము అని అంటే వ్యాపిస్తూ ఉండటం. అంటే పితృపితామహ క్రమంగా మన తాతలు తండ్రులు, వాళ్ళ తాతలు తండ్రులు, మనము మన పిల్లలు, ఈ రకంగా ఒక తంతువు, ఒక దారు. అందుకనే ఉపనిషత్తు ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సి అంటోంది. ఈ సంతానము అనే తంతువుని తెంపివేయద్దు. తెంపివేయటం అనేటువంటిది చాలా పాపకర్మము. మరైతే బ్రహ్మచర్యాశ్రమం నుంచే నేరుగా సన్యాసం తీసుకునేటువంటి వాళ్ళ సంగతి ఏమిటి అని అంటే వాళ్ళ స్థితి ప్రత్యేకమైన స్థితి. అందులోనూ పీఠాధిపతులైనటువంటి వాళ్ళు ఆ సంతానాన్ని, అంటే చూడండి, మహాసన్నిధానం వారిని తత్కరకమల సంజాతులు అని అంటాం. అంటే ఆ విధంగా కూడా ప్రజ అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది. అయితే సన్యాసం తీసుకున్న అందరికీ అవుతుందా అంటే కొన్ని అపవాదాలు ఉంటాయి.
వానికి వేరే మార్గాల ద్వారా మోక్షం అనేది లభిస్తుంది. కాబట్టి ప్రజాతంతుం మావ్యవత్సేత్సి, దాన్నే ఇక్కడ అది అయితే సంతానం అనేటువంటిది బ్రహ్మ సాక్షాత్కారానికి సహకరించదు. బ్రహ్మ సాక్షాత్కారానికి కావలసినటువంటి ఏర్పాట్లలో ఒక సాధనంగా ఉంటే ఉండవచ్చు, కానీ అది బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించదు. అలాగే ధనం, అర్ధపురుషార్థం. అర్థం అనేటువంటిది శంకర భగవత్పాదులు వారు చెప్పారు, అర్థం అనర్థం భావయ నిత్యం. అర్థము అనర్థము. మన దగ్గర కొంత డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బు ఎలా కాజేయాలి అని అనేకులు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అవసరం వస్తే వాళ్ళు ఇంకొక మార్గం చేత మనకు లభ్యం కాదు అనుకుంటే మనల్ని చంపేయటం కూడా సంభవిస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో పేపర్లలో అనేకమైనటువంటి విషయాలు అట్లాంటివి చూస్తున్నాం. దాన్ని గమనించే ఏమన్నారు, అర్థం అనర్థం భావయ నిత్యం. అదే రకంగా ఇంకొక మాట కూడా చెప్పారు, కౌపీనవంత ఖలు భాగ్యవంత అని. గోచి మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు మహాభాగ్యవంతులు అని. చూడండి, రమణ మహర్షుల వారు ఉన్నారనుకోండి, ఆయన ఎక్కడో, అది కూడా కొనుక్కొచ్చింది కాదు, ఎక్కడో బయట పడిపోయినటువంటి ఇంత ముక్కని దాన్నే ఒక రకంగా ఆయనంతట ఆయనే మామూలుగా ముళ్ళు మొదలైనటువంటి వాటితో అటు ఇటు సరిచేసి దాన్ని ఒక్కటే ధరించేవారు. వాళ్ళు రమణ మహర్షుల కంటే భాగ్యవంతులు ఉన్నారా? ఇప్పుడు మనం రమణ మహర్షుల వారిని బ్రహ్మ సాక్షాత్కారం అనుభూతిలో ఉన్నటువంటి వ్యక్తిగా చూసుకుని మనం పూజ చేస్తూ ఉంటాం. ఒక విష్ణువునో శివుణ్ణో ఆ రకమైనటువంటి స్థాయి కలిగినటువంటి దేవతలనో లాగా రమణ మహర్షుల వారిని పూజ చేస్తున్నాం. అందుకని అర్థం అనేటువంటిది పరమార్థం కాదు. దానివల్ల మనం పొందవలసినటువంటి అద్వైత స్థితిని పొందలేము. మరి ఇంకేమిటి అంటే, త్యాగేన ఏకే అమృతత్వమానసు. త్యాగము చేతనే, త్యాగము అనే మాట ఒకటి ఉంది. త్యజ్ అంటే వదిలిపెట్టడం. నీ దగ్గర ఏదైనా ఒకటి ఉంటే ఇది నాకు అక్కర్లేదు అని తీసి పక్కన పెట్టడం, దాన్నే త్యాగం అంటారు. సాధారణంగా మనం ఎవడైనా ఏదన్నా ఇస్తామనంటే చేయి చాస్తాం, ఇవ్వండి అంటాం. ఏదో అనేకమైన కారణాలు చెప్తాం, దీన్ని సద్వినియోగం చేస్తాం, లేకపోతే మేము కూడా మీరు మాకు ఇచ్చినట్టుగా మేము ఇంకొకరికి దానం చేస్తాము మొదలైనవి చెప్తాం. కానీ అసలు పుచ్చుకోవటం అనేటువంటిదే ప్రయోజనం కాదు, త్యాగం. ఆ త్యాగము చేతనే ఏకే కొందరు అమృతత్వం ఆనసు, అమృతత్వాన్ని పొందారు. అమృతత్వాన్ని పొందటం అంటే మోక్షాన్ని పొందారు. అమృతము అని అంటే జనన మరణ రహిత స్థితి. జననము మరణము ఉండదు, ఇంకా అక్కడికి ఫుల్ స్టాప్. అది తుది జన్మ. ఇంకా దానికి మళ్ళీ పుట్టడం, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అనేటువంటి స్థితి ఉండదు. త్యాగము అన్నారు. త్యాగము అనేదానికి ఒక చక్కని నిర్వచనం చెప్పారు. స్వస్వత్వ నిరసనపూర్వక పరస్వత్వకరణం త్యాగం దానం అని. ఒక వస్తువునందు నాది అనే భావాన్ని తొలగించుకొని మరొకనికి సంక్రమింపజేయటం ఏదైతే ఉందో దానిని త్యాగము అంటారు, దానము అని అంటారు. అందుకనే దానం ఇచ్చేటప్పుడు ఇదం సువర్ణం తుభ్యం అహం సంప్రదదే అంటారు. ఈ వస్తువుని నీకు, ఇదిగో ఈ బంగారము నీకు ఇస్తున్నాను అని. తర్వాత ఇంకొక మాట అంటారు, నా మామా నా మామా నా మామా, ఇది నాది కాదు, ఇక పైన దీని యందు నాకు స్వామిత్వం ఉండదు అని అన్నారు. ఇది వరకు అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. వ్యక్షరం బంధ ఇత్యాహు, వ్యక్షరం మోక్ష ఉచ్యతే. రెండక్షరంబులు బంధం,
మూడక్షరంబులు మోక్షములు. ఏమిటి రెండక్షరములు? మమ, ఒకదాని యందు నాది అనే భావన పెట్టుకోవటం. నా మమ, నాది కాదు నాది కాదు నాది కాదు అన్నాం అనుకోండి, అదే మోక్షం అన్నారు. కాబట్టి ఈ మంత్రం కూడా, ఈ మంత్రాన్ని బట్టే ఆ శ్లోకం ఏర్పడిందన్నమాట. త్యాగేన ఏకే అమృతత్వమానసు, త్యాగము చేత మాత్రమే అమృతత్వాన్ని పొందుతారు. అమృతత్వం అంటే మోక్షము అనే దానికే మరొక పేరు. అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి. ఆ అమృత స్థితి ఎక్కడుందయ్యా అని అంటే, మనం తెలుగులో సామెత ఉంది, ఉయ్యాల్లో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికొచ్చింది అని. ఆ అమృత స్థితి మనలోనే ఉంది. మనము అని అంటే మామూలుగా స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము అనేటువంటి 3 రకాలైనటువంటి త్రిపురములు అని అంటూ ఉంటాం వీటిని. ఈ త్రిపురాసుర సంహారమే పరమేశ్వరుడు చేశాడు అంటారు. త్రిపురాసుర సంహారం అంటే స్థూల సూక్ష్మ కారణ దేహాల్ని నామరూపాలు లేకుండా చేసుకోవడం అన్నమాట. దాన్నే చెప్తున్నారు. ఆ అమృతత్వ స్థితి ఎక్కడ ఉంది అని అంటే, పరేణ నాకం, నాకానికి అవతల. నాకము అంటే స్వర్గము అని. మామూలుగా మనం పురాణాల్లో, ఇతిహాసాల్లో స్వర్గము అనేది ఒక ప్రదేశం ఉంది అని, అక్కడ ఇంద్రుడు, దేవతలు మొదలైన వాళ్ళు ఉంటారని, వాళ్ళు మానవుల కంటే భిన్నమైనటువంటి లక్షణాలతో ఉంటారని చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి స్వర్గము అంటే సుఖస్థానము. సుఖము అని అంటే ఇంద్రియాలన్నీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి కాసారంలాగా ఉండటం, దాన్నే స్వర్గం అంటారు. దీనికి పరంగా, ఈ స్వర్గానికి పరంగా, ఎందుకనంటే దీనికంటే పై స్థానము, ఇది స్వర్గము సుఖస్థానం అన్నారు కదా, ఇంకా దానిపైన ఇంకోటి ఎందుకు సాధించాలి అంటే శాస్త్రాలు చెప్తున్నాయి. ఏమిటంటే క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. మనం చేసుకున్న పుణ్యము ఆ స్వర్గ అనుభూతిని కలిగించి, అది అయిపోయిన తర్వాత స్వర్గంలో నుంచి మళ్ళీ కిందికి తోసేస్తారు. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు భగవంతుడు, వాసుదేవుడు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి రావటం అనేది ఉండదో అది నా స్థానం అండి అన్నారు. స్వర్గలోకం అట్లాంటిది కాదు, బ్రహ్మలోకం అట్లాంటిది కాదు, ఇతరమైనటువంటి దేవతల అలా లోకాలన్నీ అట్లాంటివి కాదు. దాన్ని భగవద్గీత చాలా స్పష్టంగా చెప్పింది. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తిన. బ్రహ్మలోకం దగ్గర నుంచి కూడా అన్నీ మళ్ళీ తిరిగి కిందికి రావాల్సినవే. అందుకనే మనం చూడండి, అద్య బ్రహ్మణ అంటున్నాం, ఇప్పటి బ్రహ్మ అని. అంటే ఇప్పటి బ్రహ్మ అంటే ఒకప్పటి బ్రహ్మలు ఇంకా చాలా మంది అయిపోయినారు. కాబట్టి యద్గత్వా న నివర్తంతే, ఏది పొంది మళ్ళీ తిరిగి రావటం అనేది సంభవించదో అది అవ్యయుడైనటువంటి పరమాత్మ యొక్క స్థానం అన్నమాట. అది పరేణ నాకం. నాకము కంటే తరువాతిది. నాకం అంటే పుణ్యలోకాలు, పుణ్యలోకాల కంటే దాన్ని కూడా మించినటువంటిది ఏమిటి అని అంటే అది పరమాత్మ. పరేణ నాకం. అది ఎక్కడ ఉందండి అంటే మనమేం కష్టపడినక్కర్లా, తెలుసుకోవటం మాత్రమే. మన దగ్గరే ఉంది, మన లోపలనే ఉంది. భగవద్గీత చెప్తోంది, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. కీలుబొమ్మని దారం పెట్టి ఇట్లా ఇట్లా లాగుతూ ఉంటే అది ఆడుతూ ఉంటుంది. ఆ రకంగా ఈశ్వరుడు మన హృదయం అనే భాగంలో ఉండి మనల్ని ఆడిస్తున్నాడు. ఆయన ఎట్లా ఆడిస్తున్నాడో అట్లా మనం తైతక్కలాడుతూ ఉన్నాం. నేను ఆ పని చేస్తున్నాను, నేను అది సాధించాను, ఇది సాధించాను, నేను చాలా గొప్పవాణ్ణి, ఇట్లా అనుకుంటాను. ఇవేమీ
ఈ పప్పులేం ఉడకవు. ఎందుకనంటే ఇన్ని ఉన్నా ఏదైనా ఒక సన్నివేశంలో ఒక యాక్సిడెంట్ అయ్యి కాలో చెయ్యో విరిగిపోయిందనుకోండి, ఇది కాలు నాది, చెయ్యి నాదే కదా, నేను ఆదేశించినట్టుగా అవి చెయ్యాలి కదా, వస్తే చెయ్యి లేవవే అంటే లేవదు. ఎందుకని? అక్కడ ఆ శక్తి పోయిందన్నమాట. కాబట్టి పరేణ నాకం నిహితం గుహాయాం, లోపల ఈశ్వరుడున్నాడు. ఈశ్వర సర్వభూతానాం. ఇదివరకు మనం అనుకున్నాం, పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యథోముఖం అతో నిశ్యావి తత్స్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు. మన హృదయమే సమస్తమైన విశ్వానికి ఆయతనం అండి. అంతా ఉంది. 14 లోకాలన్నీ కూడా ఈ హృదయము అనే దాంట్లోనే ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? తెలియకుండా, ఉన్నట్టు తెలియకుండా నక్కి నక్కి ఉన్నాయన్నమాట. ఏదైనా ఒక భయంకరమైనటువంటి సర్పం మన ఇంట్లో ప్రవేశిస్తే సర్పాన్ని గమనించండి. ఇంట్లో మనుషులుండే చోటకి వెళ్తే అది గోడని ఆనుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది. బహిరంగంగా దగ్గరగా ఎదురుగుండా రాదు. ఎందుకనంటే ఏదైనా ఒక కర్ర అది కర్రతో దాన్ని కొట్టాల్సి వస్తే మన కర్ర దాని శరీరం మీద పడదు, గోడ మీదనో యువతల భాగంలోనో పడుతుంది. అది ఆత్మరక్షణ కోసం ఆ పని చేస్తూ ఉంటుందన్నమాట. ఏ జీవి అయినా సరే ఆత్మరక్షణ అనేటువంటిది చేసుకోవాలి కనుక అటా ఉంటుంది. ఆ రకంగా ఈ ఈశ్వరుడు ఈ లోపల గుహ అన్నారు. గుహ అంటే గూఢంగా ఉండేది, ఉన్నట్టుగా తెలియకుండా ఉన్నటువంటిది. గుహాయాం విభ్రాజదే తద్ యతయః విశంతి, అక్కడే ఉంది. దీన్ని యత్నశీలులైనటువంటి తపస్సంపదలు బాగా పంచుకొని ఈ బాహ్య ప్రపంచ విస్మృతి పొంది పరమార్థం మీద మాత్రమే దృష్టి కలిగినటువంటి యతులు, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. యతయః అని బహువచనం చెప్పారు. యతిహి యతి యతయః. ఆ యతులందరూ కూడా దాంట్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఎక్కడ? హృదయ గుహలోకి. అంటే ప్రపంచంలోకి ప్రవేశించటం అనేటువంటిది బంధం, హృదయ గుహలోనికి ప్రవేశించడం అనేటువంటిది మోక్షం. యతయో విశంతి. అది అక్కడ ఎందుకు అక్కడికి ప్రవేశిస్తున్నారు అని అంటే, అక్కడ విభ్రాజత్ చాలా వెలిగిపోతూ ఉంటుంది, మహా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. చెప్పాం కదా, నీవారసూకవత్తన్వి పీతా భాస్వతి అణూపమ. ఒక మనకు తెలిసినంతలో 1000 క్యాండిల్ బల్బ్ లాగా, అంతకంటే ఎక్కువ సృష్టిలో ఉండేటువంటి అన్ని వెలుగుల కంటే కూడా నిన్నగా పెరుగుతూ ఉంటుంది. అయితే మనకు అది తెలియటం లేదేమిటి, కనబడటం లేదేమిటి? కనబడితే యత్ దృశ్యం అత్తన్నస్యం. ఏదైతే కనిపిస్తుందో అది నశించే స్వభావం కలిగింది. ఇది నశించదు కనుక, అంటే నశించేటువంటి అవకాశం ఏమీ లేదు కనుక అది దృశ్యం కాదు, కనపడదు. మరి కనపడకపోతే అది ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి? శబ్ద ప్రమాణం చేత తెలుసుకోవాలి. మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. శబ్ద ప్రమాణం, శబ్దం అంటే ఉపనిషత్తులు మొదలైనటువంటి ఆప్త వాక్యములు ఏవైతే ఉన్నాయో దాని చేత తెలుసుకుంటూ ఉంటాం. ఆ పరేణ నాకం నిహితం గుహాయాం. నిహితం, చక్కగా భద్రంగా. మనం ఏదైనా చాలా విలువైనటువంటి వజ్రము కానీ మొదలైన దాన్ని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పారేయం కదా. బీరువాలో లోపలరలో ఇంకా లోపల ఇంకా ఎక్కడో భద్రంగా ఒక పెట్టెలో పెట్టి ఎవరికి తెలియకుండా పెడుతూ ఉంటాం. ఆ రకంగా ఉంది. దాన్నే నిహితము అంటారు. నిహితం గుహాయాం విభ్రాజదే తద్యతయో విశంతి. దాన్ని యతులైనటువంటి వాళ్ళు దానిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. యతులైన వాళ్ళు ప్రవేశిస్తారు అంటే
ప్రవేశించడం అంటే అర్థమేమిటి? సముద్రంలో నది ప్రవేశించినట్టుగా. సముద్ర స్పర్శ ఉన్నంత వరకే నది. సముద్రంలోకి ఒకసారి ప్రవేశించిన తర్వాత అక్కడ గోదావరి లేదు, కృష్ణ లేదు, ఏం లేదు, సముద్రమే. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం. సముద్రం తన స్థితిని తప్పదు. ఈ నదులన్నీ పోయి అందులో కలుస్తూ ఉంటాయి. ఈ నదిలో ఉండేటువంటి మాధుర్యము సముద్ర స్పర్శ చేత లవణ భావాన్ని పొంది ఉప్పగా అయిపోతుంది. అదే అచల ప్రతిష్టమైనటువంటి. పరమాత్మ కూడా అంతే. యతులైనటువంటి వాళ్ళు ఆ పరమాత్మలో లీనమైపోతారు, అంటే కలిసిపోతారు. దాన్నే మనం ఏమంటున్నాం? జీవ బ్రహ్మ ఐక్యము అని అంటాం. దాన్నే అద్వైతము. రెండు లేవు, ఉన్నదొక్కటే. ఎప్పుడైతే వందల కొలది నదులు సముద్రంలోకి వెళ్ళినాయో అవన్నీ సముద్రము అనేటువంటి పేరుతోనే వ్యవహరిస్తాయి. ఈ సముద్రంలో ఇక్కడ గోదావరి ఉంది, ఇక్కడ కృష్ణ ఉంది, ఇక్కడ కావేరి ఉంది, ఇక్కడ ఇంకొకటి ఉంది, ఏమేం లేవు. ఉన్నది సముద్రమే. పరమాత్మ సముద్రము, జీవాత్మ నదుల వంటి వాడు. ఎప్పుడైతే ఈ నదులన్నీ మా సముద్రంలో లయమవుతున్నాయో అప్పుడు ఉండేది ఒక్కటే. దాని పేరే అద్వైతము. ఇది ఎవరు ఆక్షేపించడానికి కానీ కాదనటానికి కానీ అవకాశం లేదు. అందుకనే శంకర భగవత్పాదుల వారు దీన్ని అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఈ అద్వైత సిద్ధాంతం కొంతమందికి అర్థం కాలే. ఇది ఎట్లాగా అని అన్నారు. దానికి అనేకమైనటువంటి మార్గాలు ఏర్పాటు చేశారు. విశిష్టాద్వైతమని, ద్వైతమని. అక్కడ దాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. నీవు ఏ స్టాండ్ పాయింట్ మీద ఉంటే అది సత్యం. జీవబుద్ధ్యాతు దాసోస్మి, దేహబుద్ధ్యాతు దాసోస్మి, జీవబుద్ధ్యా త్వదాత్మక, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం అని ఒక చక్కటి శ్లోకం ఉంది. నేను దేహము అనుకుంటే అది ద్వైతం. నేను జీవుణ్ణి అనుకుంటే అది విశిష్టాద్వైతం. నేను ఆత్మను అనుకుంటే అది అద్వైతం. 3 స్టెప్స్. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు అన్నట్టుగా, అట్నుంచి థర్డ్ క్లాసు, సెకండ్ క్లాసు, ఫస్ట్ క్లాసు అన్నట్టుగా. కాబట్టి ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతాలు 3 కూడా సత్యమే. కాకపోతే అవి లోకానికి తెలియజేసేటప్పుడు ఏ స్టాండ్ పాయింట్ నుంచి ప్రారంభమవుతున్నదో దానిని బట్టి భేద భావన ఏర్పడింది. కానీ 3 కూడా తాత్పర్యంలో, పరమతాత్పర్యంలో ఒకటే. జీవబుద్ధ, దేహబుద్ధ, ఆత్మబుద్ధ. నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు? మనం కూడా చూడండి, వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళాలని వెళ్ళాం. తిరుపతిలో రైలు దిగాం. పెద్ద కొండ కనిపించింది. ఆ కొండ మీద 7 కొండలు దాటిన తర్వాత దేవాలయము అవన్నీ ఉన్నాయి. తిరుమలకు చేరాం. తిరుమల అంటే పట్టణం, స్వామివారి ఆలయం ఉన్నటువంటి పట్టణం. అక్కడ ఉన్నప్పుడు అగో పలానా చోట గుడి ఉంది అని ఎవరో చెప్తే ఆ గుడిలోకి వెళ్ళి క్యూలో నుంచుని నానావస్థలు పడి చివరికి స్వామివారి దర్శనం అయ్యేటప్పటికీ అక్కడ మనకు కలిగేటువంటి అనుభూతి వేరు. ఈ రకంగా తక్కిన అభిప్రాయాలన్నీ కూడా మొత్తానికి నేరుగానో భంగ్యంతరంగానో పరమాత్మతో సారూప్యమో, సామీప్యమో మొదలైనటువంటి కలిగించేవే కానీ మన్నేమీ పాడు చేసేవి కావు. 3 సిద్ధాంతాలు, ప్రధానమైన 3 సిద్ధాంతాలు అటువంటివే. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలు. కాకపోతే ఒక్కొక్కరు చెప్పేటువంటిది తాము ఏ స్థితిలో ఉన్నాము అనే దానిని బట్టి నిర్ణయం చేశారు. మొత్తానికి అన్నీ కూడా నదీనాం సాగరోగతి అన్నట్టుగా
ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించినా చివరికి సముద్రంలో కలవాల్సిందే. ఇది అద్వైతం యొక్క స్థితి. దాన్నే ఇక్కడ ఈ మంత్రం మనకు చాలా చక్కగా అభివ్యక్తం చేస్తోంది. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాద్యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అన్నారు. ఇది కూడా చాలా గొప్ప మంత్రం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. ఇది చాలా అద్భుతమైన మంత్రం, అనుభూతి సంబంధమైనటువంటి మంత్రం. జ్ఞానము వేరు, అనుభూతి వేరు. జ్ఞానం అంటే తెలుసుకోవడం. ఒక ఒక విశిష్టమైన వస్తువుల గురించి మనం కాశీ నగరానికి వెళ్ళటానికి వివరాలన్నీ తెలుసుకోవటం, అది జ్ఞానం. కాశీనగరంలో వెళ్ళి ఆ విశ్వనాథుని మందిరంలోకి వెళ్ళి అక్కడ స్వామివారిని స్పృశించినప్పుడు కలిగేటువంటి అనుభూతి అనేది అనుభూతి. అలాగా వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, మొత్తం దారిపత్యం అనేటువంటి దాన్ని మనకు చెప్తున్నారు. ఆ స్వామివారితో ఒకటిగా అయిపోవటానికి ఏం చేయాలి అని అంటే, మొట్టమొదట వేదాంత విజ్ఞానమునందు సునిశ్చితమైన అర్థము కలిగిన వాళ్ళు కావాలి. వేదాంతము అంటే వేదబద్ధమైన విషయము, వేదము యొక్క చివరి భాగము అని మామూలుగా అంటున్నాం కానీ చివరి భాగాలంటూ లేవు. అనంతావై వేదాహ అన్నారు. వేదములు అనంతములు, వాటికి ఇంతే సంగతులు అనేటువంటి మాట లేదు. కాబట్టి వేదాంతము అంటే వేదబద్ధమైనటువంటి విషయము. అది బంధనే అని ఒక ధాతు ఉంది, దాని చేత వేదాంతము. వేదాంతము ఏం చేస్తోంది? విజ్ఞానం కలిగిస్తోంది, విశేషమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది. అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇవన్నీ జరిగిన తర్వాత సాధారణమైనటువంటి లౌకిక జ్ఞానం కంటే విశిష్టమైనటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. దాన్నే విజ్ఞానం అని అంటారు. విశిష్టమైన జ్ఞానము విజ్ఞానం. వేదాంత విజ్ఞాన, ఎప్పుడైతే ఆ విజ్ఞానం కలిగిందో సునిశ్చిత అర్థాహ ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉందో దానిని నిశ్చయించుకుంటాము. అంటే ఇదే, అది కాదు, అది కాదు, అది కాదు. ఉపనిషత్తులు చెప్పే నేతి వాక్యాలు దీన్నే ప్రతిపాదిస్తున్నాయి. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగ అని శంకర భగవత్పాదులు వారు చెప్పారు. మనం కాసేపు ఈ దేహమే నేను అనుకున్నాం, కాదని తెలుస్తోంది. ఇంద్రియాలు అనుకున్నాం, కాదు. అంతరంగం కాదు. మరి చిదానందరూప శివ కేవలోహం, చిదానందరూపం, సత్తు చిత్ ఆనంద స్వరూపమైనటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉందో అది నేను అనేటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితి రావాలన్నమాట. అది నిశ్చితార్థం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. దానికి ఒక పట్టు కావాలి. మనకు కాశీకి వెళ్ళటానికి ఏదో విమానమో ట్రైనో ఏదో ఒకటి ఆధారం కావాల్సి ఉంది. దాన్ని ఏమిటన్నారు? సన్యాసయోగాత్. సన్యాసము అనేదాని యోగం చేత, యోగము వలన. సన్యాసం అంటే సతి న్యాసం, అంటే అజ్ఞానం చేత ఏది నాది 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 అనుకుంటున్నామో
దాన్నంతటినీ కూడా ఇది నాది కాదు అని తెలిసి దాన్ని తీసి చక్కగా సతి అంటే పరమాత్మ యందు తీసుకెళ్లి పెట్టడం సన్యాసం. మామూలుగా ఈ రోజుల్లో దండకమండలాదులు మొదలైనటువంటి ఉండి ఒక విధమైనటువంటి ఆ వేషధారణ, ఒక విధమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి వాళ్ళని సన్యాసులు అని అంటూ ఉంటారు. అయితే చాలా మంది చాలా గొప్ప నిజమైన సన్యాస భావంతో ఉన్నవాళ్ళు మనకి ఇప్పటికి కూడా చాలా మంది కనిపిస్తున్నారు. జగద్గురువులు అనేక మందితో మనకు సంబంధాలు అవన్నీ ఉన్నాయి. కానీ కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ అన్నారు. కాషాయము పెట్టి దండాన్ని పట్టుకుని ఉంటుంటే అతడు యతి అవుతాడు, అతన్ని పూజించబడే. అంటే అక్కడ ఒక చమత్కారమైన విషయం ఏమిటంటే అతని అంతరంగంలో ఉండేటువంటి ఏవైనా లోపాలు, అంటే ఉదర నిమిత్తం బహుకృత వేషం అని భజగోవిందంలో చెప్పారే, ఆ రకంగా తిండి తినటానికి ఇది వేషం వేసుకుని ఉన్నప్పటికీ కూడా అతన్ని పూజించాల్సిందే అన్నారు. ఉదర నిమిత్తం వేసే వేషాలు కూడా కొంతమంది ఉంటారు, అది కూడా తప్పు కాదు. ఎందుకంటే ఏ వేషం వేసినా వాడు ప్రపంచాన్ని, సంసారాన్ని పెంపొందించుకోవాలి అనేటువంటి భావంలో లేడుగా. పొట్ట నింపుకోవడం అనేది పుట్టినవాడికి అన్నం అనేటువంటిది తప్పనిసరిగా కావాల్సిందే. అన్నాద్యేవ కల్విమాని భూతాని ధ్యాయంతే అన్నేనాయివ జీవంతి అన్నం ప్రయంత్యభిసంవిశంతి అన్నారు. కాబట్టి అన్నం కావాల్సిందే, కానీ అన్నం కోసమే మనం బతికున్నాము అని అనుకోకూడదు. అందుకనే ఏమన్నారు, యదృచ్ఛాలాభ సంతుష్ట. అట్లా పోతూ ఉంటే మనను చూసి ఎవరైనా అయ్యా తమరు ఇది తీసుకుని మమ్మల్ని అనుగ్రహించండి అని ఏ పండో ఏ కాస్త తీర్థమో పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్టుగా ఏ కొంచెం అన్నా ఇస్తే దాంతో తృప్తిపడి ఉంటాం. అది సన్యాస యోగం. యోగము అనే మాట మన వేదాంతంలో చాలా గొప్ప మాట అండి. యోగం అంటే హఠయోగం కాదు. ఈ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనేటువంటి దానికి అతీతంగా మరొక యోగం ఉంది. అందుకనే 1-2 సార్లు చెప్పినాను, భగవద్గీత యోగ శాస్త్రం. ఆ యోగము అని అంటే పరమాత్మే, జీవబ్రహ్మైక్య స్థితియే. దానికి సంబంధించిన శాస్త్రము భగవద్గీత. కనుక సన్యాస యోగాత్, సతి న్యాసము అన్నీ తీసి పక్కన పెట్టేసేయటం. న్యాసం అంటే ఏమిటంటే కుదువ పెట్టడం. కుదువ పెట్టడం అంటే ఏమిటి, మనం ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఉండే విలువైనటువంటి వస్తువులు ఏ దొంగలు ఎత్తుకుపోకుండా పక్క ఇంట్లో వాళ్ళకి, అయ్యా ఇది మీ దగ్గర అట్టే పెట్టండి, మేము మళ్ళీ తీసుకుంటాము అని నమ్మకం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పెడతామే, దాన్ని న్యాసం అంటారు. వాళ్ళు మంచి బుద్ధి కలిగిన వాళ్ళైతే మళ్ళీ మనం వచ్చిన తర్వాత దానికి ఏ విధమైనటువంటి క్షతి రాకుండా కాపాడి మళ్ళీ మనకిస్తూ ఉంటారు. న్యాసం అంటే అది. అయితే మళ్ళీ తీసుకోవాలి అనేటువంటి భావన లేకుండా పెట్టడం, తీసుకోవాలి అనే భావంతో పెట్టడం న్యాసం, తీసుకోవాలి అనే భావన లేకుండా పెట్టడం సన్యాసం. సన్యాస యోగాత్ యతయః సిద్ధ శుద్ధ సత్వాః. దాని చేత ఏమవుతుంది, సత్వము, హృదయములో భావము, సత్వగుణము అనేటువంటిది ఏ విధమైనటువంటి కాలుష్యము లేకుండా, ఏ విధమైనటువంటి మాలిన్యము లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛమైన అద్దంలో ప్రతిబింబము ఏ రకంగా అయితే ప్రతిఫలిస్తుందో ఆ రకంగా ఉంటుంది. సన్యాస యోగాత్ యతయః శుద్ధ సత్వాః. అటువంటి వాళ్ళు పొందే ప్రయోజనం ఏమిటో చెప్తున్నారు. తే బ్రహ్మలోకే తు పరాంతకాలే. బ్రహ్మలోకంలో, బ్రహ్మలోకం అంటే బ్రహ్మగారి లోకం కాదు, బ్రహ్మము అయిన లోకంలో. బ్రహ్మం అంటే పరమాత్మ, బ్రహ్మ అంటే 4 ముఖములు, సత్యలోకము, సరస్వతీదేవి భర్త అయినటువంటి వాడు.
అందుకనే మనం చూడండి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అన్న తర్వాత గురు సాక్షాత్ పరంబ్రహ్మ. ఈ ముగ్గురికి కూడా పైన ఉండేటువంటి అఖండ సచ్చిదానందాత్మకమైన తత్వం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మము అంటారు. బ్రహ్మగారిని బ్రహ్మ అంటాము. బ్రహ్మ అనేది పుంలింగము, బ్రహ్మము అనేది నపుంసకలింగము. అంటే నపుంసకలింగం అనటంలో కూడా చమత్కారం ఏమిటంటే, లౌకికమైనటువంటి ఏ లింగము దానికి లేదు. లింగం అంటే గుర్తించేటువంటి ఒక లక్షణం లేదు. అందుకనే అది నిష్కళము, అద్వితీయము, నిరాకారము మొదలైనటువంటి పేర్లతో వ్యవహరింపబడుతోందన్నమాట. బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళందరికీ రూపాలు, నామాలు ఉన్నాయి, నామరూపాలు ఉన్నాయి. నామరూప అతీతమైనటువంటి స్థితిని నిర్గుణ పరబ్రహ్మము అంటారు. ఈ బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు ఆ నిర్గుణ పరబ్రహ్మమే లోకంలో ఒక స్థాయి వాళ్ళను ఉద్ధరించడానికి సగుణ బ్రహ్మ స్వరూపాన్ని పొందింది అని చెప్తారు. అటువంటి సగుణ రూపం పొందినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, అమ్మవార్లు, ఉమాదేవి, పార్వతి, మన లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇవన్నీ సగుణ బ్రహ్మము యొక్క స్వరూపం అన్నమాట. సగుణ బ్రహ్మము అనేక విధాలుగా ఉంటుంది, కొన్ని కోట్ల విధాలుగా ఉంటుంది. నిర్గుణ బ్రహ్మము ఏకం, సత్. ఏకం ఒక్కటే సత్, అది దానికి పేరు. సత్ అంటే త్రికాలాబాధ్యము. దీనికి కాల వివక్ష లేదు. భూతమా, వర్తమానమా, భవిష్యత్తా అనేటువంటి విచారణ ఉండదన్నమాట. కాబట్టి శుద్ధ సత్వాహ, ఈ వేదాంత విజ్ఞానం చేత హృదయంలో పేరుకుపోయినటువంటి సత్వ రజస్తమో గుణాల చెత్త అంతా కూడా ఎప్పుడైతే తుడిచివేసుకున్నామో అప్పుడు నిర్మలమైనటువంటి మనస్సులాగా, అద్దంలాగా ఆ పరబ్రహ్మం అనేటువంటిది మనకు తెలియవస్తుంది. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాద్యతయ శుద్ధ సత్వా. బాగానే ఉందండి. వాళ్ళు వాళ్ళు పొందే స్థితి ఏమిటి, వాళ్ళ అనుభవం ఏమిటి, అది రెండో పాదంలో చెప్తున్నారు. తే బ్రహ్మలోకేతు పరాంతకారే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. తే, ఎవరైతే శుద్ధ సత్వులైనారో వాళ్ళు ఏమవుతారట? బ్రహ్మలోకే పరాంతకాలే. పరాంతకాలం అంటే ఇంకా దాని మించినటువంటి కాలం లేదన్నమాట. పరాంతకాలమునందు అంటే దేహత్యాగం అయిపోయిన తరువాత ఈ పార్థివ దేహం ఉందే, అంటే రక్తమాంస భూయిష్టమైనటువంటి స్థూల దేహం, దానికి నశించే సమయంలో, అది నామరూపాలు లేకుండా పోయే సమయంలో వాళ్ళు ఏమవుతారట? పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. పరమైనటువంటి అమృతం నుంచి పరిముచ్యంతి, దాంట్లో ప్రవేశించేసి వేరే స్వరూపం లేని వాళ్ళుగా అయిపోతూ ఉంటారు. అంటే ఈ యోగము అనేటువంటి దాని వల్ల శుద్ధ సత్వము అనేటువంటి గుణం ఏర్పడి, ఆ శుద్ధ సత్వము అనేటువంటి స్థితిలో పరబ్రహ్మముతో ఒకటైపోయేటువంటి స్థితి కలుగుతుంది. ఇది క్రమసోపాన పరంపర. ఎక్కడ ప్రారంభించాలి? 1, 2, 3, 4, 5 ఇట్లాగా మెట్లు ఉంటాయి. ఆ మెట్లలో ఏ మెట్టు స్థానం ఏదో మనం దీంట్లో గమనించాలి. మొట్టమొదట ప్రాథమిక స్థితిలో కర్మలు చేస్తూ ఉంటాం. అయితే ఆ కర్మ చేశాము అనంటే ఫలం తప్పనిసరిగా ఉంటుంది. కర్మ చేశాము అనంటే, ఇప్పుడు మనం ఏదైనా ఈ చెయ్యి ఇట్ట కదిపామనుకోండి, ఈ కదిపితే అదే ఎదురుగుండా ఉండేటువంటి అద్దం ఏదైనా ఉంటే అక్కడ కూడా కదులుతూ ఉంటుంది. ఆ కదలటం అనేటువంటిది ఏదో ఒకదాన్ని తీసుకోవటానికో దేనికో అవుతుంది. అక్కడ ఒక పండు ఉంటే చెయ్యి ఇట్ట తాపుతాం, ఆ పండు మనకి లభిస్తుంది. కానీ అది మనని కట్టిపడేస్తుంది.
పండు చేతిలోకి వచ్చిన తర్వాత తిను తిను అంటుంది మనస్సు. తిన్నామనుకోండి, అది లోపలికి వెళ్ళి సరిగా జీర్ణమైతే రక్తమాంసాదులుగా మారుతుంది, లేకపోతే రోగాన్ని పుట్టిస్తుంది. దాన్నే ఏమన్నారు? కర్మ ఫలము అంటారు. కర్మ చేశాము అంటే ఫలం ఉండి తీరుతుంది. అందుకనే కర్మ నిష్కర్మత అనేటువంటిది అవలంబించుకోమన్నారు. నిష్కర్మత ఎట్టా వస్తుంది? లేదు. ఏం చెప్పారు? నహి కశ్చిత్ క్షణం జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ అని భగవద్గీతలో చెప్పారు. ఏ జీవుడు కూడా ఒక క్షణం కూడా ఏ పని చేయకుండా ఉండలేకపోతున్నాడు. కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని అన్నీ చేసి ఒక బాసి పెట్టి వేసి కూర్చుని నేను ఇప్పుడు ఏం పని చేయడం లేదంటే కూర్చోవటమే ఒక కర్మయ్యా, కళ్ళు మూసుకోవటం ఒక కర్మయ్యా, నోరు మూసుకోవటం ఒక కర్మయ్యా. దానికి ఫలితం ఉంటుందయ్యా, తప్పనిసరిగా ఫలితం ఉంటే బంధం ఉంటుంది. కాబట్టి కేవల నిష్కర్మతమో ఫలితం ఇచ్చినట్టయితే దానికి మొట్టమొదటిగా ప్రయోజనం ఎక్కువ పొందేవాళ్ళు గిరులు తరులు అన్నారు భారతంలో. కొండలేమీ పనిచేయటం లేదుగా, చెట్లు ఏమీ పనిచేయటం లేదుగా. అది కాదు నిష్కర్మత అంటే, అది కాదు అర్థం. నిష్కామ కర్మయే అన్నారు. అంటే నువ్వు ఈ పని నువ్వు చెయ్యి, ఆ ఫలితం కోసం మాత్రం వెంపర్లాడకు. వస్తే తీసుకో, లేకపోతే ఊరుకో, అంతే. దాన్నే నిష్కర్మత. దానికే మహానుభావులు శంకర్ల శిష్యులు మొదలైనటువంటి వాళ్ళు నైష్కర్మ్య సిద్ధి అని ఒక పెద్ద గ్రంథం రాశారు. కనుక వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాద్యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. అందరూ పోతారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది. పరాంతకాలంలో పోయేవాళ్ళందరూ కూడా పరిముచ్యంతి అన్నారు కదా, ప్రత్యేక సాధన ఉన్న వాళ్ళకి ఏ సాధన లేని వాళ్ళకి తేడా ఏమిటండి అని ప్రశ్న వస్తుంది. పరాంతకాలంలో అంటే దేహ విముక్తి కాలంలో అందరూ కూడా పోతూ ఉంటారు కదా, సాధన చేసిన వాళ్ళు కూడా పోతూ ఉన్నారు కదా, వాళ్లకు వీళ్లకు ఏమిటి తేడా అంటే కర్మ సంచితాన్ని పూడ్చుకున్నటువంటి వాడు మళ్ళీ జన్మిస్తాడు. అటువంటి కర్మ క్షయమైపోయినటువంటి వాడు బ్రహ్మములో ఐక్యమవుతాడు. ఇది తేడా వాళ్ళకి. కాబట్టి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాద్యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. దహరం విపాపం పరమేస్మ్యభూతం యత్పుండరీకం పురమధ్య సంస్థం తత్రాపి దహరం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం. కాబట్టి చిట్ట చివరికి ఒక విషయం చెప్తున్నారు. ఒక దానిని ఉపాసించాలయ్యా నీవు. తత్ ఉపాసితవ్యం, అది ఉపాసింపబడవలసినటువంటిది. అది ఏమిటి? దాన్ని గురించి పైన చెప్తున్నారు. దహరం విపాపం పరమేస్మ్యభూతం యత్ పుండరీకం పురమధ్య సంస్థం తత్ర అపి దహరం గగనం విశోకః తస్మిన్ యదంతః తదుపాసితవ్యం. ఇక్కడ 7 ద్వారాలున్నాయి. ఒక్కొక్క ద్వారాన్ని తెలుసుకుంటూ లోపలికి పోవాలి. 7 కొండల్ని దాటి వెళ్ళినట్టుగా పరమేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 కొండలు ఎక్కాలి. మనం ఎక్కకుండా మొట్టమొదటి కొండ మొదటి మెట్టు దగ్గర నుంచుని నాకు దేవుడు కావాలి అంటే భావనాత్మకంగా దొరుకుతాడు, కానీ మనం అపేక్షించినటువంటి చర్మ చక్షు సంయోగం చేత లభించదు.
కాబట్టి ఈ తలుపులన్నీ చూసుకుంటూ పోవాలి. మొట్టమొదట చిరునామా తెలియాలి. ఆయన ఎక్కడున్నాడు? హృత్ పుండరీకం, హృదయం అనేటువంటి పద్మంలో ఉన్నాడు. అది చాలా ముఖ్యంగా ఉంది. అంటే ఎవరికి కనపడకుండా తెలుస్తుంది. అంటే ఆపరేషన్ సర్జరీ చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారే, ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినప్పుడు మాంసాది వికారమైనటువంటి ఆ భాగం కనిపిస్తుంది, కానీ దాని లోపల చాలా గూఢంగా ఉన్నటువంటి ఆ నీవార సూకవత్ తన్వి, ఆ వెలుగు అవి కనపడవు. అవి డాక్టర్లకు కూడా కనపడవు. ఎవరికి కనపడతాయి? యోగ సాధన చేసిన వాళ్ళకి కనిపిస్తాయి. ఆ సాధన మార్గాన్ని చెప్తున్నారు. అది దహరం. దహరం అంటే అతి సూక్ష్మమైనటువంటిది. తర్వాత విపాపం, ఏ విధమైనటువంటి పాపస్పర్శ లేదు దానికి. పాపస్పర్శ ఉంటే, పాపస్పర్శ అంటే అర్థం ఏమిటంటే మనం లౌకికమైనటువంటి విషయం చేసుకుంటాం. అన్నము చక్కగా మంచి శ్రేష్టమైనటువంటి పదార్థాలతో అన్నం తింటున్నాం అనుకోండి, ఏ పురుగో బల్లో ఇంకొకటో పడితే అదంతా సర్వనాశనం అయిపోతుంది. ఆ రకంగానే మనం భగవంతుడి దర్శనం కోసం మనం హృదయ పుండరీకాన్ని ఏం చేయాలి? అటువంటి కల్మషమైనటువంటిది ఏమీ లేకుండా చూసుకోవాలి. కల్మషము మూడు రకాలుగా ఉంటుంది. భావ కల్మషం, వస్తు కల్మషం, వాక్ కల్మషం. భావం అంటే మనస్సులో ఆలోచనలు. వస్తు అంటే ఆ ద్వారాన్నో దేన్నో సరిగా తెలుసుకోకుండా మూసివేసి ఉండటం. ఇంట్లోకి రావాలి అని అంటే తలుపు తీయాలి కదా మనం. ఆ తలుపు దగ్గర అడుగు పెట్టడానికి వీలు లేకుండా ముళ్ళ కంచో ఏదన్నా ఉందనుకోండి, దాన్ని భావ కాలుష్యం అంటాం, వస్తు కాలుష్యం అంటాం. తర్వాత వాక్కులు, మాట కూడా మాటకు, ఎందుకంటే మాట బ్రహ్మమే అన్నారు, వాగ్ బ్రహ్మము అన్నారు. అది కూడా ఈ కల్మషం లేకుండా ఉండాలి. కల్మషం లేకుండా ఉండాలంటే ఏ అక్షరాన్ని శాస్త్రము ఏ విధంగా పలకాలన్నారో ఆ రకంగా పలకటం. మనం ఏదో పని గడిచిపోతుంది కాబట్టి పరిశీలన చూడటం లేదు, కానీ ఒక్కొక్కడి మాటలో ఒక్కొక్క రకమైనటువంటి దోషం. ఒక్కొక్కడు గీతి పాట పాడుతూ ఉంటాడు, పాట పాడినట్టుగా వేదమంత్రాలను చదువుతూ ఉంటాడు. ఒకడు శీఘ్రి, ఎవరో వెనక నుంచి తనువుకు వస్తున్నట్టుగా బుడబుడ అనేస్తూ ఉంటాడు. శిరఃకంపి, తలకాయ తిప్పుతూ ఉంటాడు. ఉదాత్త అనుదాత్త స్వరితాలు రావటానికి తలకాయ తిప్పుతూ ఉంటాడు, శిరఃకంపనం చేస్తూ ఉంటాడు. గీతి, శీఘ్రి, శిరఃకంపి. తర్వాత లిఖిత పాఠక, పుస్తకాల్లో ఉండేదాన్ని, వేద మంత్రాలని వాటిని పుస్తకాల్లో ఉండేదాన్ని చదవద్దు, గురుముఖత నేర్చుకొని ఉదాత్త అనుదాత్త స్వరితాలు ఏ అక్షరం ఏ స్థాయిలో పలకాలో అట్లాగే పలికితే గాని అది ఆ అర్థాన్ని ఇవ్వదు అని చెప్పారనమాట. తథా లిఖిత పాఠక. ఈ లిఖిత పాఠం దగ్గర వచ్చేటప్పటికి ఇవి చెడిపోతూ ఉంటాయి. అనర్థశ్చ, అర్థం లేకుండా చదవకూడదు, అర్థం తెలియకుండా చదవకూడదు. అల్పకంఠశ్చ, కంఠంలో కీచు గొంతుతో కానీ అవతల వాళ్ళకి వినపడినట్టుగా కానీ పలకూడదు, చాలా స్పష్టంగా ఉండాలి. ఇట్లాగా గీతి, శీఘ్రి, శిరఃకంపి తథా లిఖిత పాఠక అనర్థశ్చ అల్పకంఠశ్చ షడైతే పాఠకాధమాహ అని అన్నారు. ఇటువంటి పాఠక అధమత్వ లక్షణాలు ఏం లేకుండా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ లేకుండా అని ఏవి లేకుండా ఉండాలని అన్నామో దాన్నే విపాపం అనేటువంటి మాట స్పష్టం చేస్తాను. పాపము అనేటువంటిది లేకుండా, పాపము అంటే దోషము, దుష్టము. ఇప్పుడు మామూలుగా వంట చేసుకునేటప్పుడు వంకాయలు తరుగుతున్నాం అనుకోండి, కొన్ని వంకాయల్లో పురుగులు ఉంటాయి. ఆ పురుగు మనం ప్రమాదం కలిగిస్తుంది, అందుకని అటువంటి దాన్ని తీసేస్తాం. అట్లాగే ఈ బ్రహ్మ సాక్షాత్కార లక్షణం అప్పుడు కూడా హృదయాన్ని, వాక్కుని
తర్వాత చేష్టను ఏ విధమైనటువంటి పాపస్పర్శ లేకుండా చూసుకోవాలి. దహరం విపాపం పరమే స్మ్యభూతం. ఎక్కడుంది ఆ పరమాత్మతత్వం? పరమే పరమేస్మ్యభూతం. పరవేస్మ అంటే భౌతిక ప్రపంచమంతటి కంటే భిన్నంగా ఆయన స్థానం ఒకటి ఉంది. దాన్ని శాస్త్రాలు అవి కూడా చాలా చక్కగా వివరించి చెప్పిన. ఇందాక అనుకున్నాం, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని. ఆ పరమస్థానం అది. దాన్ని మామూలుగా లౌకికమైనటువంటి వాక్యాలతో ఏం చెప్పారంటే, ఆ అధ్యతిష్ట దశాంగుళం. ఈ విశ్వం అంతా అంటే 14 లోకాలు దాటిన తర్వాత 10 అంగుళాల మేరగా ఉందిట. త్రిపాద్ ఊర్ధ్వముదై పురుష అని అంటే ఆది అంటే సత్యలోకం దాటిపోయిన తర్వాత ఎక్కడో ఉంది. అక్కడ అది పరమేశ్మ భూతం అంటే బ్రహ్మమునకు నివాస స్థానం లాంటిదన్నమాట. దహరం విపాపం పరవేశ్మభూతం. పరవేశ్మ అనేదానికి వేద సంబంధమైనటువంటి మాటలు కొంచెం తేడాగా ఉంటాయి లోకంలో వాటికంటే. వాటినే ఛాందస ప్రయోగాలు అంటారు. పరమేశ్మభూతం అటువంటి దాంట్లో ఉన్నటువంటి ఇంకా తక్కినటువంటి విషయాలు వచ్చే పాఠంలో నేర్చుకుందాం. ఇవాళకి స్వస్తి.